గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయిన రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 అలాగే రెడ్మీ నోట్ 11 సిరీస్ అయితే లాంచ్ చేసింది కదా. ఈరోజు మనం ఒక మొబైల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదే రెడ్మీ నోట్ 11 అన్నమాట. ఈ యొక్క మొబైల్ని నేనైతే రీసెంట్గా పర్చేస్ చేశాను. మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కూడా పోస్ట్ అయితే చేశాను. మీరు చూసారో చూడలేదో, ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. మీలో ఇంకెవరైనా ఫాలో కాకపోతే ఫాలో అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది డిస్క్రిప్షన్లో. ఈరోజు మరి యొక్క రెడ్మీ నోట్ 11ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని యొక్క క్విక్ రివ్యూని కూడా చూసేద్దాం. ఇంకా ఫుల్ రివ్యూ అయితే ఇంకొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క రెడ్మీ నోట్ 11ని అన్బాక్సింగ్ చేద్దామా? ఖచ్చితంగా అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీకోసం చాలా అన్బాక్సింగ్ అయితే తీసుకొని అయితే వచ్చాను ఈ మధ్య. అండ్ ఖచ్చితంగా ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. మీ సపోర్ట్ కంపల్సరీ అయితే కావాలి. ఖచ్చితంగా వ్యూస్ అనేది నాకు కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వ్యూస్ వస్తేనే ఇంకా వేరే అన్బాక్సింగ్ చేయడానికి అయితే కొంచెం ఆ యొక్క ఉత్సాహం ఉల్లాసం అనేది అయితే వస్తుంది అనమాట. మీరైతే చూడండి, అలాగే ఒక లైక్ అయితే ఇచ్చుకొని కామెంట్స్ అయితే చేయండి. అలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని రెడ్ కలర్ ఉన్నదాన్ని గ్రే కలర్ అయితే చేసేయను అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తుంది షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఒకసారి బాక్స్ లోపల కంటెంట్ ఒకసారి చెక్ చేస్తే అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను. అండ్ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకు పవర్డ్ బై రెడ్మీ అని అయితే ఉంది. xiaomi సబ్ బ్రాండ్ కాబట్టి రెడ్మీ అని అయితే ఉంది. అండ్ జస్ట్ మనకు ఒక వైట్ బాక్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క సిమ్ ఎజెక్టర్ పిన్ తోటి మనం మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కొన్ని మనకి వచ్చేసరికి క్విక్ స్టార్ట్ గైడ్ అని మనకు ఒక కేస్ కూడా అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్. దీన్ని తర్వాతకి పెట్టి మీకు అయితే చూపిస్తాను అనమాట. ఓకే, దీన్ని కూడా పక్కకి అయితే పెట్టండి. సో దీన్ని కూడా పక్కకి అయితే పెట్టండి. నెక్స్ట్ మనకు మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ని కూడా మనకు పక్క పెట్టి మీకు తర్వాతకి అయితే చూపిస్తాను. ఇంకేమైనా మనకు ఉన్నాయా చెక్ చేద్దాం. మనకు ఛార్జర్ కూడా ఇది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఛార్జర్ సరికి 33 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. టైప్ సి కేబుల్ కూడా అయితే ఇచ్చారనమాట. టైప్ సి కేబుల్ తోటి మనం ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ వచ్చేసరికి ఈ యొక్క కేస్ని అయితే వేసి మీకు ఒకసారి చూపిస్తాను ఏ విధంగా అయితే ఉందో లుక్ అనే దాని గురించి. సో కేస్ అనేది ఓకే, పర్వాలేదు. మనకు బడ్జెట్ కేటగిరీలో, అది కూడా తక్కువ ప్రైస్లో 13,000 రూపీస్లో ఒక కేసు కూడా మంచి క్వాలిటీ కేసు అయితే ఇచ్చారని అయితే అర్థమవుతుంది. ఓకే, వావ్. సో చూసారు కదా, ఇలా అయితే ఉందన్నమాట. సో సింపుల్గా అయితే ఉంది. బ్యాక్ వచ్చేసరికి మనకు ఏదైతే కలర్స్ అయితే ఉందో స్టార్ బ్రస్ట్ వైట్ చాలా బాగా అయితే కనపడుతుంది. చెమ్కి లాగైతే ఉందన్నమాట. చూసారు కదా, కానీ ఓకే, ఇలా అయితే ఉందన్నమాట. సో మనకు మొబైల్ బ్యాక్ సైడ్ చెక్ చేసినట్టయితే స్టార్ బ్రస్ట్ కలర్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. స్టార్ బ్రస్ట్ వైట్ కలర్. అండ్ అదేవిధంగా మనకు క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఈ విధంగా అయితే చేశారు. ఇది 50mm కెమెరా అనమాట ఫస్ట్ ఏదైతే ఉందో. తర్వాతకి వచ్చేసరికి 8mm మెగాపిక్సెల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మరొకటి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఒకటి మైక్రో లెన్స్ కెమెరా అనమాట, మరొకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రెండ్స్, సో ఇలా అయితే మనకు క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. అండ్ తర్వాతకి చెక్ చేసినట్లయితే రెడ్మీ బ్రాండింగ్ అనేది కనబడుతుంది. మనకు ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్టయితే మొబైల్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అట్లీస్ట్ 16 మెగాపిక్సెల్ ఇచ్చినా బాగుండేమో అయితే నాకైతే అనిపించింది. మొబైల్కి రైట్ సైడ్ చెక్ చేసినట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. దీన్ని మనం ఆన్ ఆఫ్ బటన్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా అయితే ఉన్నాయని అయితే జరిగిందనమాట. అలాగే ఈ యొక్క మొబైల్ టాప్ సైడ్ చెక్ చేసినట్లయితే మనకు 3.5mm జాక్ని అయితే మిస్ అయితే చేయలేదు. ఇక్కడ కూడా అయితే వీళ్ళు అయితే ఇచ్చారు. అలాగే స్పీకర్ గిల్ అయితే ఉంది. అలాగే మనకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది. అండ్ సెకండరీ నాయిస్ కాన్సలేషన్ మైక్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. మనం బాటంలో చెక్ చేసినట్లయితే మెయిన్ మైక్రోఫోన్ అయితే ఉంది. అలాగే టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అండ్ మరొక స్పీకర్ గిల్ అయితే ఉంది. ఇది డ్యూయల్ స్పీకర్ గిల్ తోటి రావడం అనేది జరుగుతుంది అనమాట. చూసారు కదా ఈ యొక్క మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అలాగే ఓవర్వ్యూ. ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ యొక్క మొబైల్ గురించి. ఈ మొబైల్లో మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. మొదటిగా బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ సైడ్ అదేవిధంగా సైడ్స్కి టోటల్గా పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే దీన్ని అయితే బిల్డ్ అయితే చేశారు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. ఈ యొక్క ప్రైస్ రేంజ్లో ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. డిజైన్ గురించి మాట్లాడుకోవడం అలాగే కలర్ గురించి మాట్లాడుకోవాలి. కలర్ అండ్ డిజైన్లో వచ్చేసరికి చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. ఎప్పుడైతే మన హ్యాండ్తో పట్టుకుని వెళితే చాలా
ప్రీమియంగా అయితే కనపడడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క మొబైల్. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ఓవరాల్గా ఈ యొక్క ప్రైస్ రేంజ్లో చాలా బెటర్గా అయితే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 13 వర్షన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అన్ని యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత టోటల్గా మనకి 18 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట. 8.19 GB మనకు ఫ్రీ స్పేస్ అయితే కనబడడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది Android 11 వర్షన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారన్నమాట ఫ్రెండ్స్. అలాగే మనకి వీళ్ళు కొన్ని యాప్స్ కూడా అయితే ప్రీ ఇన్స్టాలేషన్ చేసి అయితే రావడం జరుగుతుంది. నెట్ఫ్లిక్స్ అయినా, స్పాటిఫై అయినా ఇలా కొన్ని యాప్స్ అనేవి మనకు ఇన్స్టాలేషన్ చేశారు. మనం వద్దు అనుకున్నా కూడా అన్ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసరికి AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది కాబట్టి మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేనే యాక్టివ్లో అయితే ఉంచుకోవచ్చు. మన ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది కొత్త మొబైల్ కాబట్టి నా యొక్క ఇమేజ్ అనేది యాడ్ అయితే చేయలేదన్నమాట. జస్ట్ శాంపిల్గా నేను ఈ యొక్క యానిమేషన్ థీమ్ని అయితే అప్లై చేయడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి 6.43 FHD ప్లస్ AMOLED డాట్ డిస్ప్లేతో అయితే తీసుకుని వచ్చారు. అండ్ ఈ యొక్క డిస్ప్లే వచ్చేసరికి మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. అదే డిస్ప్లే క్వాలిటీ కూడా ఈ యొక్క ఇమేజ్ ఒకసారి ఈ యొక్క వీడియోని చూసినా కానీ కలర్స్ అయినా కానీ అండ్ బ్రైట్నెస్ అయినా కానీ చాలా బాగా మనకు అక్యురేట్గా అయితే కనబడడం అయితే జరుగుతుంది. డిస్ప్లే అనేది చాలా చాలా సూపర్గా ఉందనేది చెప్పుకోవచ్చు. కలర్స్ అక్యురేట్గా అయితే కనబడడం అయితే జరుగుతుంది. అలాగే మనకు డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అయితే ఉందన్నమాట వీడియోలో. సో ప్లే చేస్తున్నప్పుడు మనకు డిస్ప్లే అనేది చాలా బెటర్ క్వాలిటీతో అయితే ఈ యొక్క మొబైల్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. సౌండ్ వచ్చేసరికి మనకు డ్యూయల్ స్పీకర్ సెటప్ తోటి అయితే దీని అయితే తీసుకొని అయితే వచ్చారు. సౌండ్ అనేది చాలా లౌడ్గా అయితే రావడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు కూడా అయితే వినండి. విన్న తర్వాత మీరు కంపల్సరీ అయితే అవాక్ అయితే అయిపోతారు. ఎందుకంటే మనకు అంత లౌడ్గా అయితే రావడం జరుగుతుంది. నా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది డిస్ప్లే అండ్ సౌండ్ అనేది చాలా బెటర్గా అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క మొబైల్లో అండ్ Redmi Note 11లో. మనం అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మనం HD ఫార్మేట్ అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వైడ్ 1L1 సపోర్ట్ అయితే మనకు ఈ యొక్క మొబైల్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయండి. HD క్వాలిటీలో అయితే వీడియో అయితే ప్లే అయితే అవుతుందన్నమాట. అమెజాన్ నుంచి అయితే వీడియో అయితే ప్లే అయితే చేస్తున్నాను. కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్, కెమెరా వచ్చేసరికి ఓకే మనకు 50mm మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ అనేది గుడ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ అదేవిధంగా 2 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ ఇవన్నీ వచ్చేసరికి ఓకే మనకు అంత పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు కానీ ఓకే ఉన్నందుకు మనం ఏదో ఒక ఇమేజ్ని అయితే తీసుకోవచ్చు అనమాట. 2 మెగాపిక్సెల్ తోటి మైక్రో లెన్స్ అయినా 8 మెగాపిక్సెల్ తోటి అల్ట్రా వైడ్ యాంగిల్ మనం కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ ఇమేజ్ అయినా మనం అయితే దీంతో అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ 50mm మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నవి ఏవైతే ఇమేజ్ అయితే ఉన్నాయో ఒకటేసరికి 50mm మెగాపిక్సెల్ తోటి తీసిన కెమెరాస్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన కెమెరాస్ అనమాట. 8 మెగాపిక్సెల్ కెమెరాతో తీసినవి అనమాట. అలాగే 2 మెగాపిక్సెల్ తోటి మైక్రో లెన్స్ కెమెరా తోటి తీసిన ఇమేజ్ అయితే ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో నాకు వచ్చేసరికి 50mm మెగాపిక్సెల్ తీసింది చాలా బెటర్ అయితే అనిపించింది. అలాగే ఇమేజ్లో సరికి కొంచెం బ్రైట్నెస్ అయినా కానీ అలాగే షార్ప్నెస్ అయినా వైట్ బ్యాలెన్స్ అయినా కానీ ఓకేగా అయితే ఉండడం అయితే జరిగింది. కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే 50mm అయితే చేయడం అయితే జరుగుతుంది కంపేరింగ్ టు 8 మెగాపిక్సెల్ కెమెరాతో పోల్చినట్లయితే. మొబైల్ పర్ఫార్మెన్స్ వచ్చి వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ 6 నానోమీటర్ల మీద బిల్డ్ అయిన ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అది కూడా స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క మొబైల్లో నేను గేమింగ్ ఆడడం అయితే జరిగింది. అదేనండి పబ్జీ అయితే ఆడడం అయితే జరిగింది. పబ్జీ ఆడినప్పుడు సరికి అండ్ మనకు హై గ్రాఫిక్స్ అయితే అంతకైతే వర్క్ అయితే కాదు. సో ఎవరైతే మనకు గేమింగ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళకి వచ్చేసరికి ఈ యొక్క మొబైల్ అనేది అంతగా బాగుండదని అయితే నా యొక్క సజెషన్ అన్నమాట ఫ్రెండ్స్. బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాటరీ వచ్చేసరికి ఈ యొక్క మొబైల్లో 5000 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. అలాగే మనకు 33 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఈ యొక్క మొబైల్ని 0 to 100 అవ్వడానికి 1 hour 20 or 30 minutes టైం అయితే పట్టింది. ఎగ్జాక్ట్గా అయితే నేనైతే క్యాలిక్యులేట్ తెచ్చలే కానీ అండ్ 1 hourకి అయితే ఎక్కువగా అయితే పడడం అయితే జరిగిందనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ యొక్క మొబైల్ డిస్ప్లే క్వాలిటీ అదేవిధంగా సౌండ్ గురించి అయితే చాలా బాగా అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో అంటే 13,000 ప్లస్లో అయితే చూస్తున్నారు అనుకున్నట్లయితే మీ దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ఉన్నట్లయితే సో ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే మీరైతే పర్చేజ్ చేయొచ్చు. లేదు గేమర్స్ లవర్స్ ఉన్నారనుకున్నట్లయితే ఈ యొక్క మొబైల్ అనేది మీకైతే
యూజ్ అయితే కాదు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఉందో ఇదిసరికి 680 ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, అది కూడా 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. బట్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 4G అన్నమాట. మనకు కమింగ్ డేస్లో సరికి ఖచ్చితంగా మన ఇండియాలో 5G అనేది వస్తుంది. సో మీరైతే ఒకసారి థింక్ అయితే చేయండి, మరి 4G తీసుకోవాలా, నెక్స్ట్ రాబోయే 5G తీసుకోవాలనే దాని గురించి. సో ఇదన్నమాట నా క్విక్ రివ్యూ రెడ్మీ నోట్ 11 గురించి. మరి ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కంపల్సరీ మీ ముందుకైతే తీసుకుని అయితే వస్తాను. అండ్ కమింగ్ డేస్లో మరొక అప్డేటెడ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని దాన్ని గ్రే కలర్లోకి అయితే మార్చండి, యాక్టివ్లో ఉంచుకోమని చెప్తున్నాను అనమాట. మరి ఇంకో వీడియో మీ ముందు. బై బై, స్వీట్ అండ్ టేక్ కేర్, లవ్ యూ ఆల్.